అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు నేను కువైట్ వాళ్ళకి వచ్చేసి చికెన్ మగ్లూబ్ అయితే చేస్తున్నాను. ఈ చికెన్ మగ్లూబ్ ఏ విధంగా చేస్తానో క్లారిటీగా అయితే చెప్తాను. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను చెప్పే ప్రకారం చేసుకోండి. నేను ఒక మిస్టేక్ అయితే చేశాను. ఆ మిస్టేక్ ఏంటనేది కూడా వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను. చూడండి, ఈ విధంగా అయితే చేసుకోండి. దీనికి వచ్చేసి క్యారెట్, ఉల్లగడ్డలు, అనింటి వంకాయలు, కోస, టమోటా, ఎర్రగడ్డ, క్యాప్సికము, వంకాయలు ఇవన్నీ రౌండ్గా అయితే కట్ చేసుకుంటాను. ఫస్ట్ బాగా క్లీన్ చేసుకొని నీట్గా రౌండ్గా అయితే కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటాను. అలాగ వచ్చేసి దీనికి వచ్చి నేను 2 కోళ్ళు అయితే తీసుకున్నాను. 2 కోళ్ళు వచ్చేసి ఒక కోడి వచ్చేసి 4 ముక్కలుగా కట్ చేసుకుంటాను. మీ ఇష్టం, మీరు ఏ విధంగా కట్ చేసుకోవచ్చు. చిన్న ముక్క అయినా కట్ చేసుకోవచ్చు, మీకు అనుకూలం బట్టి మీరు అయితే కట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి నేను దీంట్లో వేసే మసాలాలు వచ్చేసి గరం మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి, 1 స్పూన్ వచ్చేసి మైదా పిండి ఎత్తాను. మనం వేసే మసాలాలు విడిపోకుండా కలుసుకునే విధంగా అయితే నేను మైదా పిండి అయితే వేస్తాను. ఇప్పుడు వచ్చేసి చికెన్ అయితే నీట్గా కడిగేసుకొని 4 ముక్కలుగా కట్ చేశాను కదా, 2 కోళ్ళు వచ్చేసి 8 ముక్కలుగా కట్ చేశాను. ఈ మసాలాలను వేసి బాగా దానికి పట్టే విధంగా అయితే కనుక కలిపేసుకుంటాను. నేను మైదా పిండి ఎందుకు వేస్తానంటే దానికి పట్టే మసాలా విడిపోకుండా వేస్తాను. దీనికి వచ్చేసి నేను టమోటాలు, ఎర్రగడ్డలు, క్యాప్సికం అయితే వేయించాను. ఎందుకంటే అవి స్మూత్గా మామూలుగా ఒక మంట మీద స్మూత్గా అయిపోతాయి కాబట్టి మామూలుగా మనం డైరెక్ట్గా రైస్లో అయినా కానీ కింద పెట్టేయచ్చు అని చెప్పేసి నేను వచ్చేసి బాండీలో అయితే కానీ నూనె పెట్టాను కదా, నూనె బాగా హీట్ ఎక్కినాక చికెన్ వచ్చేసి ఈ విధంగా ఎర్రంగా వేయించుకుంటాను. అదేవిధంగా అన్ని చికెన్ 8 ముక్కలు అయితే అదే విధంగా వేయించుకుంటాను. నేను ఇక్కడ మిస్టేక్ చేశానన్నా కదా, నేను కూరగాయలు అయితే ఎక్కువ వేసుకున్నాను మా ఇంట్లో వాళ్ళకి ఇష్టమని చెప్పేసి. తర్వాత వచ్చేసి నేను బియ్యం అడుగునంత బియ్యం వేసిన తర్వాత నేను దబరాన్ని అయితే ఊహించాను. అప్పుడు వచ్చేసి కొన్ని కూరగాయలు పైకి వచ్చాయి. ఇదే మిస్టేక్, ఏం కాదు పైకి వచ్చిన తర్వాత అయినా కానీ. కొందరు అయితే ఆ విధంగా ఒప్పుకోరు, కిందనే ఉండాలి, అన్నం తిరిగే చలకలా అన్నీ కిందికి రావాలంటారు. మా ఇంట్లో అవన్నీ ఏం పట్టించుకోరు, వాళ్ళకి టేస్ట్ చూస్తారు అంతే. చూశారు కదా, ఈ విధంగా అయితే కనుక కూరగాయలన్నీ వేయించుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఏ దాంట్లో అయితే కనుక అన్నం చేస్తామో ఆ దబర అయితే తీసేసుకొని మీరు అడుగున పెట్టుకునే విధానంలో కూరగాయలు కానీ చికెన్ కానీ మీ ఇష్ట ప్రకారం పెట్టుకోండి. నేను వచ్చేసి చికెన్ అయితే పెడతాను. నేను ఎందుకు చికెన్ పెడుతున్నాను అంటే క్లారిటీగా చెప్తానండి. ఈ కూరగాయలు అనేది కింద పెట్టేస్తే కన్నా దబరాకు వచ్చేసి సగం వరకు అయితే కన్నా బాగా కరుచుకోపోతాయి. ఈ చికెన్ అనేది నేను అడుగుని పెడితే కన్నా ఏమవుతుందంటే కన్నా మనకు నీట్గా కరుచుకోకుండా మనం అన్నం తిరిగేస్తేనే నేరుగా వచ్చేసి కింద అయితే కన్నా పడుతుంది ప్లేట్లో అన్నము. నేను ఈ విధంగానే చెప్తున్నాను. నేను చేసిన విధంగానే మీరు కూడా చేయాలి, కూరగాయలన్నీ పెట్టుకోవాలి. అది మీ ఇష్ట ప్రకారం పెట్టుకోండి. నేను పెట్టినట్టుగా చికెనే ఫస్ట్ కింద పెట్టాలని లేదు. మీకు ఇష్టం వచ్చిన కూరగాయలు అయితే పెట్టుకోండి. నేను వచ్చేసి నాకు అనుకూలంగా అయితే పెడుతున్నాను. నేను చెప్పిన విధంగా చేసుకోండి, అంతే బాగుంటుందని చెప్తున్నాను. ఇప్పుడు చూపించాను కదా, చెక్క, లవంగాలు, మిరియాలు, యాలకలు ఇవన్నీ వచ్చేసి ఫ్రెష్గా బిర్యానాకు ఇవన్నీ వచ్చేసి ఫ్రెష్గా దీనిపైన కూరగాయల మీద వేసేస్తాను. తర్వాత వచ్చేసి బియ్యం వేసేసి నేను ఒక మ్యాజిక్ బిల్ల చూపించాను కదా, ఆ మ్యాజిక్ బిల్ల సరిపడే ఉప్పు ఒక గిన్నెలో వేసుకొని బాగా కలిపెట్టేసుకుంటాను. ఉప్పు కూడా ఈ నీళ్ళలో వేస్తాను. ఎందుకంటే మనం ఇప్పుడు ఉప్పు కళ్ళు వేస్తే కన్నా కరగదు కాబట్టి. ఇప్పుడు బియ్యం ఆ విధంగా ఉన్నాయి కదా, నేను అందాజుగా అయితే ఎసురు వేసేస్తాను. అది బియ్యం బాగా నీళ్ళన్నీ బాగా ఉడికేయడానికి కొంచెం పైకి వస్తాయి. ఎసురు అయితే నేను అందాజుగా వేస్తాను. మీరైతే కన్నా ఒక డబ్బాకి కరెక్ట్గా ఒక డబ్బా నీళ్ళు వేసుకున్నా కానీ ఏం కాదు, కరెక్ట్గా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నం అనేది. నేను వచ్చేసి కూరగాయలు ఎక్కువ వేసాను చెప్పాను కదా, పొరపాటుగా ఈ కూరగాయలు కొన్ని ఎగస్ట్ ఉన్నట్టు పైకి వచ్చాయి. ఏం కాదు, దాంట్లో ఇబ్బంది అయితే ఏం లేదు. కానీ వీళ్ళు టేస్ట్ చూస్తారు, మా కోవిడ్ వాళ్ళు టేస్ట్ ఏ విధంగా ఉందనేది టేస్ట్ని బట్టి వాళ్ళు ఒప్పుకుంటారు అంతే. ఈ కూరగాయలు పైకి ఎందుకు వచ్చాయి, కింద ఉండలేదు అని చెప్పేసి అన్నారు. మీరైతే కన్నా ఒక రోజు చేసుకునేటప్పుడు అయితే కన్నా కూరగాయలు వేసిన తర్వాత ఉడికేటప్పుడు దబర అయితే కలబెట్టగాకండి. ఎందుకంటే దబర కలబెట్టడం అంటే గంటతో కాదు, నేను దబర ఊంచానట చేతులతో, 2 చేతులతో. అప్పుడు ఆ కూరగాయలు అనేది పైకి వచ్చాయి. ఏం కాదు, చూశారు కదా నేను చేసిన చికెన్ మగులుబా. ఈ విధంగా అయితే చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ విధంగా కూడా మీరు కూడా చేసుకుంటే కన్నా కోవిడ్ వాళ్ళు అయితే చాలా ఒప్పుకుంటారు. నేను దీంట్లో వేసిన మసాలాలు అయితే కన్నా చికెన్ కలిపేటప్పుడు మాత్రమే వేశాను, ఇంకా తర్వాత ఎక్కడ వేయలేదు. నేను ఇక్కడ ఎసురుకు వచ్చేసి మ్యాజిక్ బిల్ల, టేస్ట్కి తగినంత ఉప్పు, అలాగే బిర్యానీ దినుసులన్నీ వేసాను అంతే కదా. చూశారు కదా, వీడియో నచ్చినట్టయితే కన్నా